హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిసెంబర్ చాలా మందికి ఐడియా ఉందో లేదో తెలియదు కానీ డిసెంబర్ 15 ఆ మంత్ ఆ టైంకి యూట్యూబ్ ఛానల్ అనేది సస్పెండ్ అయింది. సో ఎగ్జాక్ట్ గా రీజన్ అయితే నాకు తెలియదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ సస్పెండ్ చేస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ అపీల్ వాళ్ళు ఒక్కొక్కసారి 1 వీక్ కానీ ఒక్కొక్కసారి 1 మంత్ అలా టైం తీసుకుంటుంది యాక్టివేట్ అవ్వడానికి. రీసెంట్ గా మళ్ళీ ఫిబ్రవరి 14 యాక్టివేట్ అయింది. సో అప్పటి నుండి మళ్ళీ వీడియోలు కంటిన్యూ చేస్తున్నాను. సో వీడియో గ్యాప్స్ రావడానికి కారణం అయితే అదే. సో యూట్యూబ్ సస్పెండ్ అవడం వల్ల. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూవర్ అండ్ సబ్స్క్రైబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ. సో చాలా క్రూషియల్ టైంలో మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఛానల్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది మళ్ళీ. సో ఛానల్ యాక్టివేట్ చేయడానికి వీడియోస్ అవి కూడా సెట్ చేసి సార్ ఎలా చేయండి యాక్టివేట్ అవుతుందని చెప్పి మెసేజెస్ అన్ని చేశారు ఫేస్బుక్ పేజ్ లో. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. సో అలాగే ఇక నుండి వీడియోస్ అనేవి మాక్సిమం పెట్టగానే డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది చెప్పలేం కదా. సో గ్యారంటీ ఇవ్వలేం. సో మళ్ళీ సస్పెండ్ అవుతుందని కాదు, బట్ సేఫ్ సైడ్ కి ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళంటే ఫేస్బుక్ పేజ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, పినింట్రెస్ట్ అన్నింటిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఉంది. సో మెయిన్ గా ఫేస్బుక్ పేజ్ లో నేను అప్డేట్స్ అనేవి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ నేను ఎటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను, అలాగే ఏమన్నా ఇంపార్టెంట్ చిన్న చిన్న షార్ట్ కట్స్ ట్రిక్స్ లాంటివి ఉన్నా సరే, ఏమన్నా నోటిఫికేషన్స్ న్యూ గా రిలీజ్ అయినవి కానీ అప్డేట్స్ అన్ని కూడా నేను ఎక్కువగా ఫేస్బుక్ పేజ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మాక్సిమం ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఫేస్బుక్ పేజ్ అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఫేస్బుక్ పేజ్ అనేది లైక్ చేయండి. సో అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా టైం టు టైం రియల్ టైం అప్డేట్స్ అనేవి లభిస్తాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ ఫేస్బుక్ పేజ్. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. ఎవరైనా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. సో ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అనేది చూద్దాం. ఓకే, సో ఇండియా విన్ టెస్ట్ అగైన్స్ ద బంగ్లాదేశ్ బై ద 208 రన్స్. సో ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఓన్లీ 1 టెస్ట్ అనేది జరిగింది. సో ఆ టెస్ట్ అనేది ఇండియా విన్ అయింది 208 రన్స్ మార్జిన్ తో. సో నెక్స్ట్, ఇండియా ర్యాంక్డ్ 43rd అమాంగ్ ద 45 నేషన్స్ ఇన్ 2017 ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ లో టోటల్ గా 55 నేషన్స్ ఉంటాయి. అందులో ఇండియా ర్యాంక్ వచ్చి 43 అనమాట. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 43. So next, Gujarat becomes the first state in the country for establishing the cashless system for the distributing of food grains. So food grains అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిపిన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏదంటే గుజరాత్ స్టేట్. ఓకే, సో క్యాష్లెస్ సిస్టమ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్, సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ఫుల్ ఫామ్. సో దీని యొక్క కొత్త చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి. సో ఓకే, అజయ్ త్యాగి ఇస్ ద న్యూ చైర్మన్ ఫర్ సెబీ, Security Exchange Board of India. Next, Hemant Bhargava is appointed as the LIC MD. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఉంది కదా, సో LIC. సో దీని యొక్క కొత్త ఎండి ఎవరంటే హేమంత్ భార్గవ. సో ఓకే, హేమంత్ భార్గవ ఇస్ ద న్యూ ఎండి ఆఫ్ LIC. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో అపాయింట్మెంట్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, అలాగే EPFO హ్యాస్ ఎక్స్టెండెడ్ ద డెడ్ లైన్ ఫర్ సబ్మిటింగ్ ఆధార్ నెంబర్ బై ఇట్స్ మెంబర్స్ టు టిల్ 31st March 2017. సో ఈపీఎఫ్ఓ ఫుల్ ఫామ్ వచ్చి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీనికి అన్నిటికీ కూడా ఆధార్ అనేది లింక్ చేస్తున్నారు కదా. సో ఆధార్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆధార్ నెంబర్ అనేది ఈపీఎఫ్ఓకి ఎన్రోల్ చేయడానికి డెడ్ లైన్ అనేది 31st March 2017 అన్నమాట. సో అంతకుముందు వేరే డెడ్ లైన్ ఇచ్చింది. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 31st March 2017 లోపు ఆధార్ నెంబర్ అనేది ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది పెన్షనర్స్ అందరూ కూడా. ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నెంబర్స్. సో నెక్స్ట్, శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. సో సుదర్శన్ పట్నాయక్ ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్. సో చాలా సార్లు న్యూస్ లో వస్తూ ఉంటాడు, ఏదో ఒక ప్రైజ్ విన్ అవుతా కానీ ఎక్కడికైనా శాండ్ కల్చర్స్ అనేవి చేస్తా. సో ఈయన అనదర్ ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది నెలకొల్పారన్నమాట బై క్రియేటింగ్ 48.8 feet టాల్ శాండ్ క్యాస్టిల్ అట్ పూరి బీచ్, ఒడిస్సా. సో ఒడిస్సాలో ఉన్న పూరి దగ్గర ఉన్న బీచ్ లో ఈయన చాలా పెద్ద శాండ్ తో క్యాస్టిల్ అనేది క్రియేట్ చేశారు. దాని యొక్క ఫీట్ వచ్చి 48.8 feet అనమాట. సో శాండ్ తో పెద్దగా చేసినందుకు ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. ఓకే, సైజ్ వచ్చి 48.8 feet, ప్లేస్ వచ్చి పూరి బీచ్, ఒడిస్సా. ఓకే, సుదర్శన్ పట్నాయక్ ఫేమస్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్. నెక్స్ట్, ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ యొక్క యూనియన్ మినిస్టర్ వచ్చి హర్షవర్ధన్. సో ఈయన రిలీజ్ చేసింది ఏంటంటే స్పెషల్ ఎడిషన్ ఆఫ్ అట్లాస్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ ఇన్ ఇంగ్లీష్ బ్రెయిలీ. సో అట్లాస్ అనే బుక్ అనేది ఉంటుంది కదా. సో దీన్ని విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ కోసం బ్రెయిలీలో, ఇంగ్లీష్ బ్రెయిలీలో లాంచ్ చేశారనమాట అట్లాస్ అనే బుక్ ని. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు.
సో ఎవరు లాంచ్ చేశారంటే ఎర్త్ అండ్ సైన్సెస్ యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్. సో నెక్స్ట్ ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద లార్జెస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ GSLV Mark 3 రాకెట్. ఓకే, సో ఇస్రో అనేది 104 శాటిలైట్స్ అనేది లాంచ్ చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే దాని గురించి మనం పార్ట్ 1 లో చూసాం కదా. సో 104 శాటిలైట్స్ అనేవి 1 అటెంప్ట్ లో ప్రయోగించి రికార్డ్ అనేది నెలకొల్పిందండి. సో నెక్స్ట్ GSLV Mark 3 రాకెట్ అనేది కూడా క్రయోజెనిక్ ఇంజిన్ అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది అనమాట. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. GSLV means Geostationary Launch Vehicle. Okay, so Geostationary Launch Vehicle Mark 3. Next, Jharkhand government has launched the Unnat Jeevan by Affordable LEDs and Appliances for All scheme. సో జార్ఖండ్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా ఉజ్వల స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో ఉజ్వల యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఉన్నత జీవన్ బై అఫోర్డబుల్ LEDs అండ్ అప్లయన్సెస్ ఫర్ ఆల్. సో దీనిలో భాగంగా LED బల్బ్స్ అనేవి చాలా తక్కువ రేటుకి మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు కదా. అలాగే కొన్ని చోట్ల LED ఫ్యాన్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో LED అప్లయన్సెస్ అనేవి. సో ఇది రీసెంట్ గా జార్ఖండ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్ కేరళ నీలాంబర్ టేక్ టు గెట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో కేరళలో ఉన్న నీలాంబర్ అనే టేక్ అనేది, సో టేక్ అనేది తెలుసు కదా, ఒక కాస్ట్లీయెస్ట్ చెక్క అనమాట. సో చెక్కలో ఒక రకం టేక్ చెక్క అంటారు. సో నీలాంబరి టేక్ అనేది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది లభించింది అనమాట కేరళలో ఉన్న నీలాంబరి టేక్ కి. Okay, next, the government has decided to open the 56 passport seva kendras at different locations in various states for delivering passport related services to the people. సో పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ ఆల్రెడీ లాంచ్ చేసిందని చెప్పి మనం ముందు ప్రీవియస్ వీడియోస్ లో తెలుసుకున్నాం కదా. సో ఎక్కడెక్కడ లాంచ్ చేసిందంటే మైసూర్ కర్ణాటకలో ఇనాగ్రేషన్ అనేది జరిగింది పాస్పోర్ట్ సేవా కేంద్రం మైసూర్ కర్ణాటకలో. అలాగే దాహోద్ గుజరాత్ ఈ 2 ప్లేస్లలో పైలట్ బ్రాంచెస్ కింద స్టార్టింగ్ లో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ 56 హెడ్ ఆఫీస్ లో ఇంకా ఇండియా వైడ్ 56 బ్రాంచెస్ లో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అనేవి లాంచ్ చేస్తారు. సో దీని ద్వారా పాస్పోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్ అనేవి పీపుల్ కి అందుతాయి అనమాట. ఓకే, సో 56 పోస్ట్ ఆఫీస్ కేంద్రాస్ అనేవి లాంచ్ చేస్తున్నారు ఇండియా వైడ్ గా. సో లాంచ్ ఇనాగ్రేషన్ అనేది మైసూర్ కర్ణాటకలో జరిగింది. అలాగే దాహోద్ గుజరాత్ లో పైలట్ బ్రాంచ్ అనేది కూడా లాంచ్ చేశారు. ఓకే, మైసూర్ కర్ణాటక అండ్ దాహోద్ గుజరాత్ ఈ 2 చోట్ల పైలట్ బ్రాంచెస్ అనేవి లాంచ్ చేశారు. సో ఇనాగ్రేషన్ అనేది మైసూర్ కర్ణాటకలో జరిగింది. ఓకే, POPSK ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ శ్వానా పాండ్యా షార్ట్ లిస్టెడ్ ఫర్ నాసా 2018 స్పేస్ మిషన్. సో నాసా కండక్ట్ చేసిన 2018 స్పేస్ మిషన్ కి షమ్యా పాండ్యా అనే ఆమె సెలెక్ట్ అయింది అనమాట. సో ఈమె సెలెక్ట్ అవడం ద్వారా ఈ స్పేస్ లోకి వెళ్ళిన ఇండియా తరపున థర్డ్ లేడీ కింద రికార్డ్ కులిపింది అనమాట. సో ఫస్ట్ లేడీ ఎవరంటే కల్పనా చావ్లా. సో కల్పనా చావ్లా అండ్ నెక్స్ట్ సునీత విలియమ్స్. సో వీళ్ళిద్దరి తర్వాత స్పేస్ లోకి వెళ్తున్న థర్డ్ ఇండియన్ ఆరిజిన్ లేడీ ఎవరంటే శ్వానా పాండ్యా. ఓకే, గుర్తుపెట్టుకోండి, కల్పనా చావ్లా ఫస్ట్, నెక్స్ట్ సునీత విలియమ్స్, ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరంటే శ్వానా పాండ్యా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ పొలిటికల్ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ NWP. సో నేషనల్ ఉమెన్ పార్లమెంట్. India's first political national women parliament has begun in the new capital of Andhra Pradesh, Amravati. సో ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త క్యాపిటల్ నేమ్ ఏంటి? అమరావతి కదా. సో ఇక్కడ ఈ మీటింగ్ అనేది జరిగింది అనమాట, నేషనల్ ఉమెన్ పార్లమెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ మేక్స్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఫర్ సబ్సిడైజింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ PDS. సో PDS నుండి ఫుడ్ గ్రెయిన్స్ అనే సబ్సిడీ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఆధార్ కార్డ్ అనేది చాలా వాటికి రీసెంట్ న్యూస్ లో మనకి మ్యాండేటరీ చేస్తూ వచ్చారు. సో స్కాలర్షిప్స్ కానీ, సో EPF పెన్షనర్స్ కానీ, ఇంకా చాలా వాటి అన్నిటికీ కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తూ వస్తున్నారు. ఓకే, సో ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ PDS తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ జాయ్ రూట్ బికమ్స్ న్యూ టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ యొక్క కంట్రీకి న్యూ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే క్రికెట్ కి జాయ్ రూట్. ఓకే, సో జాయ్ రూట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో క్రికెట్. ఓకే, జాయ్ రూట్ బికమ్ ద న్యూ టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్. గవర్నమెంట్ అపాయింట్స్ 3 non-official డైరెక్టర్స్ ఆన్ RBI సెంట్రల్ బోర్డ్. సో ఆర్బీఐకి ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అలాగే ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇంకా చాలా స్టాఫ్ అనేది ఉంటారు కదా. సో కొత్తగా ఇప్పుడు 3 non-official డైరెక్టర్స్ ఆన్ RBI. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ 3 అపాయింట్ చేసిన. 3 ఎవరంటే రాజీవ్ కుమార్, అశోక్ గులాతి, మనీష్ అగర్వాల్. ఓకే, రాజీవ్ కుమార్, అశోక్ గులతి, మనీష్ అగర్వాల్ 3 అపాయింట్ చేసింది అనమాట. సో 3 గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వల్ల పెట్టుకుందాం. ర్యామ్ అనేది ఉంది కదా. సో R అంటే రాజీవ్ కుమార్, A అంటే అశోక్ గులతి,
ఎం అంటే మనీష్ అగర్వాల్. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్ అనేది సిస్టమ్ లోను సెల్ లోని మీకు బాగా ఐడియా ఉంటుంది కదా. సో ర్యామ్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఈ ముగ్గురు నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. రాజీవ్ కుమార్, అశోక్ గులతి, మనీష్. ఓకే, రాజీవ్, అశోక్, మనీష్. నెక్స్ట్, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ has become the first batsman to score double centuries in 4 consecutive test series. సో విరాట్ కోహ్లీ ఇండియన్ కెప్టెన్, టెస్ట్ కెప్టెన్ ఉన్నాడు కదా. సో ఈయన వరుసగా 4 సిరీస్ లో 4 డిఫరెంట్ కంట్రీస్ లో 4 సిరీస్ అనేవి జరిగింది రీసెంట్ గా టెస్ట్ సిరీస్. సో 4 వాటి మీద కూడా డబుల్ సెంచరీ అనేది చేశారు అనమాట. సో ఇది ఒక రికార్డ్ అనమాట. సో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బికమ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇలా చేయడం. సో ఆ కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వెస్ట్ ఇండీస్ మీద డబుల్ సెంచరీ, నెక్స్ట్ న్యూజిలాండ్, నెక్స్ట్ ఇంగ్లాండ్, నెక్స్ట్ రీసెంట్ గా బంగ్లాదేశ్ మీద సింగిల్ T20 జరిగింది కదా, ఇవన్నమాట. సో ఓకే, WNEB. ఓకే, WNEB, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్. సో నెక్స్ట్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది కదా. సో చూడాలి ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా డబుల్ సెంచరీ చేసి కొత్త రికార్డు ఇంకా నెలకొల్పుతాడేమో. సో నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ లాంచ్డ్ మిజల్స్ రుబెలా వ్యాక్సిన్ క్యాంపెయిన్ ఇన్ ద కంట్రీ అట్ ద ఫంక్షన్ ఇన్ ద బెంగళూరు. సో బెంగళూరులో జరిగిన ఫంక్షన్ లో హెల్త్ మినిస్టర్ వ్యాక్సిన్ అనేది లాంచ్ చేశారు అన్నమాట మిజల్స్ రుబెలాకి. సో ఇది ఒక డిసీజ్, మిజల్స్ రుబెలా డిసీజ్ కి కొత్త వ్యాక్సిన్ అనేది లాంచ్ చేశారు. సో బెంగళూరులో జరిగిన హెల్త్ మినిస్ట్రీ ఫంక్షన్ లో. నెక్స్ట్, అనుష్క శర్మ అపాయింటెడ్ as the అంబాసిడర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ క్యాంపెయిన్ కి ఇప్పటిదాకా చాలా మంది అంబాసిడర్ గా ఉన్నారు కదా. సో కొత్తగా రీసెంట్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ అనుష్క శర్మను కూడా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ కి అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. సో న్యూ అంబాసిడర్ ఫర్ ద స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అనుష్క శర్మ. నెక్స్ట్, ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ స్పెషలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ బికమ్ ద ఫాస్టెస్ట్ క్రికెటర్ టు టేక్ 250 వికెట్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్. సో టెస్ట్ మ్యాచ్ లో ఫాస్టెస్ట్ గా 250 వికెట్స్ తీసిన బౌలర్ గా రవిచంద్ర అశ్విన్ మన ఇండియా స్పిన్నర్ రికార్డ్ అనేది నెలకొల్పాడు అనమాట. ఓకే, సో రవిచంద్ర అశ్విన్ బికమ్ ద ఫాస్టెస్ట్ క్రికెటర్ టు టేక్ 250 టెస్ట్ వికెట్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. నెక్స్ట్, ద వరల్డ్ లాంగెస్ట్ ఎలివేటెడ్ సైకిల్ పాత్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ జియామిన్, చైనా. సో వరల్డ్స్ లాంగెస్ట్ సైకిల్ పాత్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే రీసెంట్ గా చైనాలో లాంచ్ చేశారు. ప్లేస్ వచ్చి జియామిన్. ఓకే, సో జియామిన్, చైనా. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ ఈజ్ నౌ సెట్ టు అడాప్ట్ డోంజా ఇన్ ఉస్మానాబాద్, మహారాష్ట్ర అండర్ ద సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన. సో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన స్కీమ్ కింద ఎంపీస్ అనే వాళ్ళు ఎంపీ లాట్స్ అనే ఫండ్ కూడా ఉంటుంది. సో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన కింద వాళ్ళు ఎంపీ లాట్స్ ఫండ్ యూజ్ చేసుకుని ఒక సిటీ అనేది, ఒక విలేజ్ గానీ ఏదైనా ఒక ప్లేస్ లో విలేజ్ అనేది ఎస్టాబ్లిష్ దత్తత తీసుకుని సో దాని యొక్క డెవలప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ ఒక ప్లేస్ అనేది దత్తత తీసుకున్నాడు. సో నెక్స్ట్ గా కొత్తగా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న విలేజ్ వచ్చి డోంజా ఇన్ ఉస్మానాబాద్, మహారాష్ట్ర. సో మహారాష్ట్ర, సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర ముంబైకి రిలేటెడ్ కదా. సో మహారాష్ట్రలో ఉన్న డోంజా అనే విలేజ్ ని సచిన్ టెండూల్కర్ రీసెంట్ గా అడాప్ట్ చేసుకున్నాడు. అంతకు ముందు అడాప్ట్ చేసుకున్న సిటీ ఏంటంటే పుట్టమరాజు కండ్రిగా. ఓకే, సో పుట్టమరాజు కండ్రిగా అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విలేజ్. సో ఆ పుట్టమరాజు కండ్రిగా అనేది పాస్ట్ లో అడాప్ట్ చేసుకున్నాడు. సో కొత్తగా ఇప్పుడు డోంజా మహారాష్ట్రలోని సిటీ కూడా సచిన్ టెండూల్కర్ అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, ఇది ఏ స్కీమ్ కింద వస్తుందంటే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్ సొల్యూషన్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్. సో ఈ క్యాబినెట్ అనేది ఎవరు ఫస్ట్ అప్లోడ్ చేశారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు ఇంప్లిమెంట్ ద ఈ క్యాబినెట్ సొల్యూషన్ ఫర్ ద స్టేట్ క్యాబినెట్ మెంబర్స్. నెక్స్ట్, మహమ్మద్ అబ్దుల్లా ఫర్మాంజో ఎలక్టెడ్ as the సోమాలియా ప్రెసిడెంట్. సో సోమాలియా కంట్రీకి న్యూ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయింది ఎవరంటే మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో. నెక్స్ట్, పంకజ్ అద్వానీ విన్స్ ద నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్. సో నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా ఎవరు వినారంటే పంకజ్ అద్వానీ. ఓకే, సో పంకజ్ అద్వానీ విన్స్ ద నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియన్ నావలిస్ట్ అండ్ ఎస్సైస్ట్. సో బ్రిటిష్ ఇండియన్ నావలిస్ట్ ఫేమస్ రైటర్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, సల్మాన్ రషీద్. సో ఫేమస్ ఇండియన్ రైటర్. సో ఈయన ఇండియన్ బ్రిటిష్ రైటర్. సో ఈయన కొత్తగా న్యూ నావల్ అనేది లాంచ్ చేస్తున్నారు సెప్టెంబర్ 2017 లో. సో ఆ నావల్ యొక్క నేమ్ ఏంటంటే ద గోల్డెన్ హౌస్. ఓకే, సో ద గోల్డెన్ హౌస్ అనే నావల్ సెప్టెంబర్ 2017 లో లాంచ్ చేస్తున్నారు. సో ద గోల్డెన్ హౌస్ ఆథర్ ఎవరంటే సల్మాన్ రషీద్. లేదా సల్మాన్ రషీద్ న్యూగా రాసిన బుక్ ఏదంటే రీసెంట్ గా లాంచ్ అవ్వబోయే బుక్ ద గోల్డెన్ హౌస్. నెక్స్ట్, సామ్సంగ్ విల్ లాంచ్ ఇట్స్ మొబైల్ పేమెంట్ వ్యాలెట్ సామ్సంగ్ పే. సో వడాఫోన్ అనే కంపెనీ ఉందనుకోండి, సిమ్ కంపెనీ, వాడికి వడాఫోన్ ఈ పైసా అని వ్యాలెట్ ఉంటుంది. అలాగే ఎస్బీఐకి
బ్యాంక్స్ కానీ ఇలా ఒక్కొక్కరికి పేటిఎం వ్యాలెట్ డిఫరెంట్ వ్యాలెట్స్ అనేవి ఉంటాయి కదా, అలాగే ఓన్ గా శాంసంగ్ అనేది దాని యొక్క వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుంది అనమాట. సో వ్యాలెట్ యొక్క నేమే కొత్తగా శాంసంగ్ పే. సో ఇది శాంసంగ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసుకున్న పేమెంట్ వ్యాలెట్. అలాగే సౌరభ్ వర్మ విన్స్ ద మెన్స్ సింగిల్ అట్ నేషనల్ ఛాంపియన్షిప్. సో నేషనల్ ఛాంపియన్షిప్ లో మెన్స్ సింగిల్ టైటిల్ అనేది సౌరభ్ వర్మ విన్ అయ్యాడు అనమాట. సో ఈ సౌరభ్ వర్మ ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని అడిగితే బ్యాడ్మింటన్. ఓకే, సో సౌరభ్ వర్మ ఈజ్ అ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. షీ విన్స్ ద మెన్స్ సింగిల్ టైటిల్ అట్ నేషనల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ అలాగే ఫీమేల్ సింగిల్స్ టైటిల్ వచ్చి రితుపర్ణ దాస్ విన్ అయింది అనమాట. సో రితుపర్ణ దాస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ ఫ్రమ్ బ్యాడ్మింటన్. సో రితుపర్ణ దాస్ పర్సన్ నేమ్ ఇచ్చి ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని అడుగుతాడు. సో రితుపర్ణ దాస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. రితుపర్ణ దాస్ విన్స్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ నేషనల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ HDFC Bank has launched the traditional life insurance plan Pragati for the low income group people. సో తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళ కోసం, లో ఇన్కమ్ గ్రూప్ కోసం HDFC అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో దాని యొక్క నేమ్ ఏంటంటే ప్రగతి. ఓకే, ప్రగతి ఈజ్ అ న్యూ స్కీమ్ లాంచ్డ్ బై ద HDFC ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ పీయూష్ గోయల్ లాంచెస్ ద తామరా పోర్టల్. సో పీయూష్ గోయల్ తామరా పోర్టల్ అనేది మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. దేనికంటే ఇన్స్టిట్యూట్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ స్టేషనరీ క్లియరెన్స్ ఆఫ్ మైనింగ్ ఆపరేషన్స్. సో మైనింగ్ ఆపరేషన్స్ కోసం లాంచ్ చేసిన యాపే తామరా యాప్ అనమాట. సో దీన్ని కోడ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే, సో మైనింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల మనకి తామరా గజ్జి లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను మీకు ఈజీగా గుర్తుంటాయని కోడ్ వర్డ్స్ టైప్ లో చెప్తున్నాను అంతే. ఓకే, సో మరోలా తీసుకోకండి. సో మైనింగ్ ఆపరేషన్స్ కోసం కొత్తగా పీయూష్ గోయల్ లాంచ్ చేసిన యాప్ వచ్చి తామరా పోర్టల్. Next, a committee has been constituted under the chairmanship of Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu for the speedy implementation of the Sagarmala project for Andhra Pradesh. సో ఇండియాలో సాగర్మాల ప్రాజెక్ట్ అనేది స్పీడ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీ అనేది వేశారు. సో ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లోని సాగర్మాల ప్రాజెక్ట్ కమిటీ హెడ్ అండ్ చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, రష్యా బ్యాన్డ్ ఫ్రమ్ లండన్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. సో లండన్ లో జరిగే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నుండి IAAF రష్యాని సస్పెండ్ చేసింది అనమాట. ఓకే, సో రష్యా బ్యాన్డ్ ఫ్రమ్ లండన్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, ఫ్రాన్స్ జియాన్ పియరో లాక్రిక్స్ వాజ్ అపాయింటెడ్ అండర్ ద సెక్రటరీ జనరల్ ఫర్ ద యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్. సో యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ కి సెక్రటరీ జనరల్ గా రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఫ్రాన్స్ కి చెందిన జిన్ పిర్రే లాక్రోస్. నెక్స్ట్, ఆనంద్ కుమార్ గుప్తా అపాయింటెడ్ న్యూ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో NTPC అనేది ఉంది కదా, ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో దీని యొక్క న్యూ డైరెక్టర్ ఎవరంటే ఆనంద్ కుమార్ గుప్తా. ఓకే, సో ఆనంద్ కుమార్ గుప్తా ఇస్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ NTPC. నెక్స్ట్, ఇండియా టు హోస్ట్ ఫిబా ఉమెన్స్ ఏషియా కప్ బాస్కెట్బాల్ టోర్నమెంట్. సో ఫిబా ఉమెన్స్ ఏషియా కప్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అనేది ఫీమేల్ కి సంబంధించింది. ఫిబా ఉమెన్స్ ఏషియా కప్ ఇది ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది. సో ఇండియాలో ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే బెంగళూరు సిటీలో. ఓకే, సో బెంగళూరు సిటీలో. అలాగే ఫీఫా అండర్-17 ఫుట్బాల్ కప్ కూడా ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది. అలాగే ఇది ఫిబా ఉమెన్స్ ఏషియా కప్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ బెంగళూరులో. నెక్స్ట్, లతా మంగేష్కర్ హానర్డ్ విత్ ద లెజెండరీ అవార్డ్. సో రీసెంట్ గా లెజెండరీ అవార్డ్ అనేది అనౌన్స్ చేశారు. సో లెజెండరీ అవార్డ్ ఫేమస్ సింగర్ లతా మంగేష్కర్ కి ఇచ్చారు అనమాట. సో అలాగే హిందీ స్కాలర్ అండ్ రైటర్ సురేంద్ర వర్మ సెలెక్టెడ్ ఫర్ ద 2016 వ్యాస సమాన్ అవార్డ్. ఓకే, వ్యాస సమాన్ అవార్డు ఫేమస్ లిటరసీ అవార్డ్. సో ఇది హిందీ రైటర్ సురేంద్ర వర్మకి రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఓకే, సురేంద్ర వర్మ రిసీవ్స్ ద 2016 వ్యాస సమాన్ అవార్డ్. నెక్స్ట్, సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. ఓకే, సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అనేది ఎక్కడ జరిగిందంటే హర్యానా స్టేట్ లో జరుగుతుంది. ఓకే, సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. నెక్స్ట్, మెడల్స్ ఫర్ టోక్యో 220 గేమ్స్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రమ్ ద రీసైకిల్ మొబైల్ ఫోన్స్. సో ఒలింపిక్స్ లో మెడల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో ఈసారి 2020లో మన రీసెంట్ గా 2016 లో రియో డి జెనీరో ఒలింపిక్స్ అనేది బ్రెజిల్ లో జరిగినాయి కదా. సో నెక్స్ట్ 2020లో ఒలింపిక్స్ అనేవి టోక్యో జపాన్ లో జరుగుతాయి. సో ఈ ఒలింపిక్స్ లో ఇచ్చే మెడల్స్ అనేవి ఎలా తయారు చేస్తారంటే పాత మొబైల్స్ అనేవి ఉంటాయి కదా. సో పాత మొబైల్స్ రీసైక్లింగ్ చేసి దాని నుండి అనేవి మెడల్స్ అనేవి క్రియేట్ చేస్తారంట. ఓకే, 2020 టోక్యో ఒలింపిక్స్ లో. నెక్స్ట్, రాజస్థాన్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఈ గవర్నమెంట్ అవార్డ్. సో ఈ గవర్నెన్స్ అవార్డు అనేది 2 స్టేట్స్ కి అనౌన్స్ చేశారు. సో 2 స్టేట్స్ ఏంటంటే రాజస్థాన్ అండ్ తెలంగాణ. నెక్స్ట్, ఐర్లాండ్ బికమ్స్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫాసిల్ ఫ్యూయల్స్.
సో ఐర్లాండ్ అనేది ఫస్ట్ కంట్రీ ఎందులో అంటే ఇన్వెస్ట్ చేయడంలో స్టాప్ చేసింది అనమాట. సో ఫాజిల్ ఫ్యూల్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాప్ చేసిన ఫస్ట్ కంట్రీ ఐర్లాండ్. సో ఫాజిల్ ఫ్యూల్స్ అయితే ఐడియా ఉంది కదా, సహజ శిలాజ ఇంధనాలు అంటారు. సో భూమిలోని తవ్వి తీస్తూ ఉంటారు కదా, సో అవి ఫాజిల్ ఫ్యూల్స్ శిలాజ ఇంధనాలు. సో వీటిలో ఇన్వెస్ట్ చేయడం స్టాప్ చేసిన ఫస్ట్ కంట్రీ ఐర్లాండ్. నెక్స్ట్ ఈ పళనిస్వామి ఈజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో ఆఫ్టర్ చాలా ఇష్యూలు జరిగిన తర్వాత శశికళ తప్పుకోవడం తర్వాత శశికళ వాళ్ళ పార్టీ తరఫున పళనిస్వామిని నిలబెట్టింది. సో పన్నీర్ సెల్వం మీద ఈయనకి ఎక్కువ మెజార్టీ ఉండడంతో సో మెజార్టీ నిరూపించుకోవడం వల్ల పళనిస్వామిని న్యూ చీఫ్ మినిస్టర్ గా తమిళనాడుకి సో శ్రీ విద్యాసాగర్ రావు గవర్నర్ అపాయింట్ చేశారన్నమాట. ఓకే, సో తమిళనాడు గవర్నర్ వచ్చి విద్యాసాగర్ రావు. సో కొత్త సీఎం గా పళనిస్వామి విన్ అయ్యాడు తమిళనాడు తరఫున. నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్ బ్యాగ్స్ నేషనల్ ఎంఎస్ఎంఈ ఎక్సలెన్సీ అవార్డ్. సో మైక్రో మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అవార్డు అనేది వాళ్ళకి ఎక్కువ లోన్స్ ఇవ్వడం వాటి ద్వారా అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఏ బ్యాంక్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే కార్పొరేషన్ బ్యాంక్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి నేషనల్ ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఈ ఇయర్కి విన్ అయింది. ఓకే, సో కార్పొరేషన్ బ్యాంక్ బ్యాగ్స్ నేషనల్ ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డ్ మైక్రో మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ఫిబ్రవరి దాకా మాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేశాను. సో ఒకేసారి అన్ని వీడియోస్ చేయడం వల్ల కొంచెం హర్రీబరీగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది కదా, ఫిబ్రవరి 26న. సో డిసెంబర్ లో ఛానల్ బ్యాన్ అవడం వల్ల సో అప్పటి నుండి వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో ఈ ఫిబ్రవరి 14 మళ్ళీ అగైన్ గా యాక్టివేట్ అయింది ఛానల్. సో ఈ 1 వీక్ లో ఫాస్ట్ గా డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కానీ జనవరి ఫిబ్రవరి కొంచెం హరీబరీగా చేయడం వల్ల కొంచెం క్వాలిటీ అనేది మిస్ అయి ఉండొచ్చు. సో మాక్సిమం నేను ట్రై చేశాను ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో జనవరి 3 పార్ట్స్, అలాగే యూనియన్ బడ్జెట్ మీద 2 వీడియోస్, ఫిబ్రవరి మీద 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ నేను వీడియోస్ అనేవి కొంచెం జాగ్రత్తగా లెందీగా చేద్దాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సిండికేట్ ఎగ్జామ్. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ అనేవి ఎవ్రీ పర్సన్ అనేది షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వన్స్ అగైన్. థ్యాంక్స్ టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ.